ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుద్ధుల వాణి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు మందా రాజు మాదిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వాణి మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ చౌక్ వద్ద ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దండు అంజయ్య వరలక్ష్మి సమక్షంలో చేపట్టారు. అధ్యక్షులు మందా రాజు మాదిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఎంఎస్ ప్రతినిధులు పండా శ్రీనివాస్, వాణి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకి, అక్కలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 32వ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు అందరికీ. మా ధైర్యం, మా నమ్మకం, మా దైవంగా కొలుచుకునే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఘనంగా జరుపుకున్న 30 సంవత్సరాల పోరాటం, ఆయన కుటుంబాన్ని వదులుకొని, ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని వదులుకొని ఆయన జీవితాన్ని మనకు అర్పించి మనకి రిజర్వేషన్లు తెచ్చుకున్న అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలా జరగడం కంటే గవర్నమెంట్ పరంగా జరిగితే బాగుంటుందని నాకు ఆలోచన. ఎందుకు అనంటే ఆయన ఒక్క తెలంగాణ రాష్ట్రానికే, ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా జాతీయ స్థాయిలో ఆయన పోరాటాలు ఉన్నాయి. ఆయన జెండా ఎగరేయడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ప్రభుత్వ పరంగా మా వేడుకల్ని జరిపిస్తే బాగుంటుంది అని మేము ఎంఆర్పీఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. మరొకటి ఏంటంటే, ఒకటి మాదిగలకే పరిమితం అయిపోతుంది. ఇది దళిత ఆత్మగౌరవ దినంగా ప్రకటిస్తే బాగుంటుంది అని నా యొక్క ఆలోచన. మరి ఒకటి ఏంటి, మందకృష్ణ మాదిగ గారి జన్మదినం, అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవం ఒకటే రోజు కాబట్టి ఒకటి జన్మదినమే కాకుండా జన్మదినంగానే చూడకుండా ఆవిర్భావ దినోత్సవం దళితుల గురించి పోరాటం చేసిన ఆయన ఆత్మగౌరవంగా గౌరవించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు బుద్ధుల వాణి, కరీంనగర్ జిల్లా కో కన్వీనర్, ఎంఎంఎస్ ఎంఆర్పీఎస్. అందరికీ నమస్కారం. మా కరీంనగర్ ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మందా రాజన్న గారికి, మరియు అధికార ప్రతినిధి దండ అంజన్న గారికి, కో కన్వీనర్ వాణి గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అన్న బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. అన్న బర్త్డే ముందు కూడా అన్నకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. 32 సంవత్సరాల నుంచి వెళ్ళి అన్న ఉద్యోగములు చేస్తున్నాడు. అన్న ఎంత కష్టపడుతున్నాడో మేము వచ్చి ఈ మధ్యలోనే వచ్చినాము. కానీ అన్న ఆశయాలు చాలా గొప్పవి. మేము ఇళ్ళకి వచ్చినాకనే మాకు ఈ విషయాలు తెలిసినాయి. అంతకుముందు మేము బట్టల షాప్ ఏందో, మా ఇల్లేందో, ఇళ్ళకి వచ్చినాకనే అన్న పనితనము, అన్న మా కోసం కష్టపడేది, మా కోసము ఒకరోజు ఇంట్లో లేకుండా ఒక సమయం కూడా మా కోసమే చేస్తున్నాడు. కాబట్టి అన్నకు మరీ వందనాలు తెలుపుకుంటున్నాను. నా పేరు దండు వరలక్ష్మి, జిల్లా కరీంనగర్ జిల్లా కన్వీనర్.